అన్నా ఐదేళ్ల జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడి ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వ్యవస్థలను ధ్వంసం చేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించి సంక్షేమంలో కోతలు విధించి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన జగన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, ప్రజాస్వామ్య విధ్వంసకారుడు. ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు రాష్ట్రాన్ని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు జట్టుగట్టారు. ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో 160 స్థానాలకు పైగా గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. రాయదుర్గం నియోజకవర్గంలో ఉదయాన్నే మీరు చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద క్యూలు అప్పుడే మొదలయ్యాయి. అంటే ఓటర్లు ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు, పట్టుదలగా ఉన్నారు, కసిగా ఉన్నారు ప్రభుత్వం పైన. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలనే పట్టుదల వాళ్ళలో కనిపిస్తూ ఉంది. కాబట్టే నాకు విశ్వాసం ఉంది, నా మెజార్టీ 50,000కు తగ్గకోకుండా ఉంటుంది రాయదుర్గం నియోజకవర్గంలో. అన్ని